హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కంపెనీ వరల్డ్. నేను మీ రమేష్. నా లాస్ట్ వీడియోస్లో మెయిన్గా 3 వీడియోస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వీడియో ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్ గురించి 5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకునే వీడియో. ఈ వీడియో యొక్క లింక్ కింద నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో చూడండి. అలాగే సెకండ్ వీడియో వచ్చేసరికి ఎంఎస్ దాస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్నీ ఉంటాయి. అరగంటలో అతి సులభంగా తెలుగులో నేర్చుకోవచ్చు. ఈ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా చూడండి. అలాగే థర్డ్ వీడియో, మెయిన్ వీడియో ఏంటంటే ఎంఎస్ వర్డ్. ఈ ఎంఎస్ వర్డ్ నేర్చుకోవటం వల్ల డాక్యుమెంటేషన్ చేయొచ్చు, లెటర్ టైప్ చేయొచ్చు, అలాగే మెటీరియల్స్, క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయొచ్చు, రెజ్యూమ్స్, బయోడేటా ఫామ్స్. ఈ ఎంఎస్ వర్డ్ వీడియో 7.5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకోవచ్చు. ఈ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోస్ 3 వీడియోస్ తప్పకుండా చూడండి. ఇప్పుడు ఎక్సెల్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ. అందులో 50 వీడియోల వరకు చేశాను ఎక్సెల్లో. 51వ వీడియో ఇప్పుడు చెప్తున్నాను. దట్ ఈజ్ ద టెక్స్ట్ టు కాలమ్స్. ఈ ఆప్షన్ గురించి ఎక్సెల్లో క్లియర్గా చెప్పుకుందాం. వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వన్, ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి. విండో +R EXCEL ఎగ్జిక్యూటబుల్ నేమ్, ఎక్సెల్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ టైప్ చేసి ఎంటర్. ఇలా ఓపెన్ అవుతుంది. మెసేజ్ బాక్స్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం జూమ్ చేయండి. కంట్రోల్+ స్క్రోలింగ్. డేటా మెనూలో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫీల్డ్ నేమ్స్ టైప్ చేసేటప్పుడు ఫీల్డ్కి మధ్యలో స్పేస్ ఇస్తూ టైప్ చేస్తున్నా. స్టూడెంట్ టేబుల్ టైప్ చేస్తున్నాను. స్టూడెంట్ నెంబర్ స్పేస్, స్టూడెంట్ నేమ్ స్పేస్, ఏజ్ స్పేస్, ఫాదర్ నేమ్ స్పేస్, సిటీ ఇలా ఇచ్చాను. అంటే ఫీల్డ్కి స్పేస్ ఇస్తూ ఒకే సెలలో టైప్ చేశాను. నాకు ఎలా కావాలంటే ఒక్కొక్క సెలలో ఒక్కొక్క ఫీల్డ్ నేమ్, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఫీల్డ్ నేమ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. బయటకు వచ్చి క్లిక్ ఇచ్చి మళ్ళీ అదే సెల్ మీద స్టార్టింగ్ సెల్ క్లిక్ ఇచ్చి టెక్స్ట్ టు కాలమ్స్ క్లిక్ ఇచ్చి ఇక చూడండి కింద బోటంలో స్టూడెంట్ నెంబర్, నేమ్, ఏజ్, ఫాదర్ నేమ్, సిటీ. ఇక్కడ కాలమ్స్గా డివైడ్ అవ్వాలా, ప్రతి ఫీల్డ్ కాలమ్స్గా డివైడ్ అవ్వాలా. కాలమ్స్గా డివైడ్ అవ్వాలి అంటే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. కింద బోటంలో నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ప్రతి ఫీల్డ్ కాలమ్స్గా డివైడ్ అయిపోయింది. ఇలా కాలమ్స్గా డివైడ్ అవ్వటం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఫినిష్ అని ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంతే. ఫీల్డ్కి మధ్య స్పేస్ ఇచ్చినప్పటికీ, ఒకే సెల్లో టైప్ చేసినప్పటికీ అవన్నీ కూడా వేరు సెల్స్లో, వేరు కాలమ్స్లో ఇలా చక్కగా డిస్ప్లే అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, Ctrl+Z బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఫీల్డ్కి మధ్యలో స్పేస్ కాకుండా కామా ఇస్తున్నా. కర్సర్ క్లిక్ ఇచ్చి స్పేస్ని బ్యాక్ స్పేస్ చేశాను, కామా. లెఫ్ట్ యారో రైట్ యారో యూజ్ చేసి స్పేస్ని బ్యాక్ స్పేస్ చేసి కామా. లెఫ్ట్ యారో రైట్ యారో యూజ్ చేసి స్పేస్ని బ్యాక్ స్పేస్ చేసి కామా. రైట్ యారో యూజ్ చేసి బ్యాక్ స్పేస్ కామా. ఫీల్డ్కి మధ్యలో కామా ఇచ్చాను ఈసారి సెకండ్ టైం. బయటకు వచ్చి క్లిక్ ఇచ్చి మళ్ళీ దాని మీద ఫస్ట్ సెల్లో క్లిక్ ఇచ్చి టెక్స్ట్ టు కాలమ్స్ క్లిక్ ఇచ్చి ఇక చూడండి కింద బోటంలో ఇందా చెప్పిన విధంగా కాలమ్స్ డివైడ్ అవ్వాలా, ఫీల్డ్ డివైడ్ అవ్వాలా. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇంకా డివైడ్ అవ్వాలా. పైన చూడండి మీరేమి ఇచ్చారు, కామా ఎక్కడుందో చూసి దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే కింద ఫీల్డ్ కాలమ్స్ డివైడ్ అయిన తర్వాత ఫినిష్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంతే. ఈ విధంగా ఫీల్డ్ చక్కగా వేరు కాలమ్స్లో డివైడ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, Ctrl+Z బ్యాక్ వచ్చేసాను. ఈసారి కామా కాదు, నా లక్కీ నెంబర్ 7 ఇస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి, సెల్ మీద ఫస్ట్ సెల్లో లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్, కర్సర్ బ్లింక్ అవుతుంది. కామా బ్యాక్ స్పేస్ 7 ఇస్తున్నా. అలాగే రైట్ యారో కామా బ్యాక్ స్పేస్ 7, రైట్ యారో కామా బ్యాక్ స్పేస్ 7 ఇస్తున్నాను. రైట్ యారో కామా బ్యాక్ స్పేస్ 7 ఇస్తున్నాను. ఇప్పుడు బయటకు వచ్చి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి
మళ్ళీ అదే సెల్లో స్టార్టింగ్ సెల్లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి టెక్స్ట్ టు కాలమ్స్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక చూడండి కింద కాలమ్స్గా డివైడ్ అవ్వాల ప్రతి ఫీల్డ్, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక చూడండి పైన నేను ఇచ్చింది ఏంటి, ట్యాబ్ కాదు, సెమీకోలన్, కామా, స్పేస్, వీటిల్లో ఏది కాదు. మరి ఏమి ఇచ్చాను, అదర్ పక్కన బాక్స్లో కర్సర్ బ్లింక్ అవుతుంది. అక్కడ నా లక్కీ నెంబర్ 7, అక్కడ ఏది ఇచ్చానో అది 7 ఇచ్చిన వెంటనే కాలమ్స్గా డివైడ్ అవుతుంది. తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇంతే. ఈ విధంగా ఒకే సెల్లో ఫీల్డ్కి మధ్యలో కామా కానీ స్పేస్ కానీ ఏదో ఒక లక్కీ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఫీల్డ్ కావాలి అంటే ఈ టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పినటువంటి ఆ 3 వీడియోస్ చూడండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.